టన్నెల్ మూవీని ఓటీటీలో చూసామండి. సినిమా ప్లాట్ ఏంటంటే, కొత్తగా రిక్రూట్ చేయబడిన కానిస్టేబుల్స్ 6గురు ఒక నైట్ ఒక వ్యక్తిని తరుముకుంటూ ఒక చోటుకి వెళ్తారు. అక్కడ ఏదో మిస్టీరియస్‌గా అనిపిస్తుంది వాతావరణం. అక్కడి నుండి ప్రాణాలతో వాళ్ళంతా బయటపడ్డారా లేదా అనేది సినిమా. తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో ఒక లవ్ స్టోరీ చూపిస్తారండి. ఒక అమ్మాయితో మాట్లాడడానికి ఒక పప్పీని కారు కిందకి విసిరేసి చంపేస్తాడా? తర్వాత ఏమాత్రం బాధపడడా? అది హీరోయిజమా? 7 ఏళ్ళు ఇంటర్ చదివిన ఒక పోరంబోకు హీరోయిన్‌కి నచ్చుతాడా? మళ్ళీ ఆవిడ చదివేది ఐఏఎస్. ఫస్ట్ హాఫ్ ఏదో లాక్కొచ్చారు, ఎంగేజింగ్‌గా అనిపించిందండి. సెకండ్ హాఫ్ అంత ఉత్కంఠతేమీ అనిపించలేదు. సీన్స్ ప్రెడిక్టబుల్ అనిపించింది. అన్నింటికీ మించి హీరో అథర్వ అంత బరువైన పాత్రను అతను మోయలేడనిపించింది. పిల్లల్ని తల్లిదండ్రులే గారాబం చేసేసి ఒక్కసారిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అంటే ఎలా? ఎక్కడో విషయం చెప్పాలి. సినిమా పేరు తనాలా టన్నెలా అర్థం కాలేదు. ఒక సినిమాను వేరే భాషలోకి అనువదించినప్పుడు ఆ భాషలో మంచి పేరు పెట్టవచ్చు. మనం తమిళ సినిమాలను ఎంతగా ఆదరిస్తామో అందరికీ తెలుసు. తమిళ్స్ మాత్రం మన సినిమాలను 20% కూడా ఆదరించరు. అదే చాలా బాధగా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ అంత బలమైన ఫ్లాష్ బ్యాక్ను సరిగా చూపించలేకపోయారు అనిపించింది. 6గురు పోలీసులను తుక్కుతుక్కుగా కుట్టిన ఒక ఆర్మీ ఆఫీసర్ను అప్పుడే విధుల్లో చేరిన కానిస్టేబుల్ ఒక్కడే కొట్టడం, చంపడం అనేది హాస్యాస్పదంగా అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చండి. ఓవరాల్గా పడి చూసేంతగా ఏమీ లేదు ఈ సినిమాలో. మీరు గనక చూస్తే మీకెలా అనిపించిందో ప్లీజ్ కామెంట్.